సార్ వినిపిస్తుందా? సార్ అమ్మయ్యా, ఎలాగోలా వచ్చేసాను. ఈ సంధి ఎప్పుడు వస్తుందో. అమ్మో, 3 కూతలైపోయి కట్టేయాలి. అమ్మయ్యా, అన్నయ్య వెళ్ళిపోయాడు. దేవుడా, వీడేంటి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు? దాక్కోవాలి. అమ్మయ్యా, ఎలాగోలా అన్నయ్య నుంచి ఎస్కేప్ అయి వచ్చేసాను. శ్రావణితో ఎలాగైనా నా మనసులో మాట చెప్పేయాలి. తనే ఇక్కడికి రమ్మని చెప్పింది కాబట్టి మేబీ తన నాకు ప్రపోజ్ చేస్తుందేమో. అక్క ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? ఊరికే వాకింగ్కి వెళ్తుందేమోలే. వామ్మో, గౌరీ గారు వస్తున్నారేంటి? పైగా కోపంగా కూడా కనిపిస్తున్నారు. కొంపదీస్ మేము ఇద్దరం కలుసుకుంటున్నామని తెలిసిపోయిందా? ఈవిడ కంటపడితే అన్నయ్య చెప్పి రచ్చరచ్చు చేస్తుంది. వీడి కూడా దాక్కున్నాడేంటి? ఈ మనిషికి అస్సలు పంచువాలిటీ లేదు. ఇంకా రాడేంటి? భయపడి ఇంట్లోనే ఉండిపోయాడా? రే పెద్దోడా, పెద్దోడా, చిన్నడా, చిన్నడా. ఏంటి చల్లగాలికి బయటికి పోయారా? వేడి వేడి మటన్ కూర పెడదామంటే శ్రావణి గదిలోకి వెళ్ళిపోయింది. సంధ్య ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? ఇందాక కూడా బయటకు వెళ్ళడానికి ట్రై చేసింది. సంథింగ్ ఇస్ రాంగ్. కర్మరా దేవుడా, సంధ్య ఎందుకు వస్తుంది? చెల్లెల ముందు పరువు పోతుంది. ఈవిడ కూడా దాక్కున్నారేంటి? చిన్నోడు ఇంకా రాలేదేంటి? వాళ్ళ అన్నయ్యని మేనేజ్ చేసి రావాలి కదా. ఏంటి ఇంకా రావట్లేదు వీళ్ళు? ఎక్కడికి పోయారబ్బా? రే సినుడా, ఫోన్ ఇంకా మాట్లాడడం అవలా? ఫోన్ మాట్లాడుతుంటే చప్పుడు కూడా రావట్లేదేంటి? అమ్మో, శ్రావణి వస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ కనిపించట్లేదేంటి? వీళ్ళు ఎక్కడికి పోయారో ఏంటో. మన కాలనీలోకి దయ్యం వచ్చింది రోయ్. రండి రోయ్, రండి రోయ్, దయ్యం వచ్చింది రోయ్. ఆ
అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ విషయం నేను అడగాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? శ్రావణి, సంధ్య, మీరిద్దరు ఎందుకు బయటకు వచ్చారు? సంధ్య రావడం చూసి నేను వచ్చానక్క. నేను ఊరికే చల్లగాలి కోసం వచ్చానక్క. రేయ్, మీరెందుకు వచ్చారా? అది ఫోన్ సిగ్నల్ రావడం లేదని వచ్చానన్నయ్య. నేను వీడు రావడం చూసి వచ్చానన్నయ్య. రేయ్, చల్లగాలికి బయట తిరగొద్దు, జ్వరం వస్తుందని చెప్పానా? అక్క మరి నువ్వెందుకు వచ్చావు? అది నేను చెప్పండి, అడుగుతుంటే మాట్లాడేంటి, అంటారేంటి? చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను నిలదీస్తున్నారా? నేనేం చేశానండి? హా, మీరే కదా నన్ను 9ంటికి బయటికి రమ్మని చెప్పారు. నేను మిమ్మల్ని బయటికి రమ్మన్నానా? ఇదిగో సాక్ష్యం. అవో, నేను రాసిన స్లిప్ గౌరీ గారి దగ్గరికి ఎలా వెళ్ళింది? ఈ స్లిప్ నేను విసిరేశాను కదా, ఇది అక్క దగ్గరికి ఎలా వెళ్ళింది? శ్రావణి నాకు రాసిన స్లిప్పు నేను విసిరేయడంతో పొరపాటున గౌరీ గారి దగ్గర పడ్డట్టుంది. కర్మరా స్వామి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రాత్రి 9 గంటలకు బయటికి రండి, ఒంటరిగా. అవో గౌరీ గారు, ఈ స్లిప్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నేను రాయలేదు. అవునా? ఆ, మరి సాయంత్రం నన్ను చూసి హీ హీ అని ఎందుకు నవ్వారు? అయ్యో, అంతా ఓకేనా అని ఇలా ఎందుకు ఊపారు? మీరు భలే ఉన్నారండి. ఏదో ఎదురుగా కనిపించారు కదా, పలకరిద్దామని పలకరించాను, అంతే తప్ప దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదండి. మరి మీరు రాయకపోతే ఈ స్లిప్ మా అక్క దగ్గరికి ఎలా వచ్చింది? ఇదిగో దయ్యం పిల్ల, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ స్లిప్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ స్లిప్ ఎవరు రాశారు గాని ఆడి చెయ్యి ఇలా మెలిక తిరిగిపోతుంది. ఇదిగో ఇందుకే బయట చల్లగాలికి తిరగొద్దురా అని చెప్పాను. నా మాట విన్నావా? హా, ఆ రైటింగ్ ఎవరిదో కనిపెడితే తెలిసిపోతుంది. ఎలా కనిపెడతారండి? ఇందులో అక్షరాలు కూడా కనిపెట్టలేనంతగా నలిపేశారు మీరు, మీ శాడిజం. ఛ! అయినా సరే నింద నా మీదకి వచ్చింది కాబట్టి ఎలాగైనా సరే దీన్ని భూతద్దలను చూసైనా సరే కనిపెడతాను. ఎవరు రాసుంటారబ్బా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ స్లిప్ నాదే. నీకెవరు రాసారే? నా ఫ్రెండ్ కావ్య ఉంది కదా, దానికి నీకు గొడవై మీరు మాట్లాడుకోవట్లేదు కదా? అందుకే ఆ డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకుందామని కాలేజీ లాన్ లోకి రమ్మని చెప్పింది. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. రాత్రి 9 గంటలకి కాలేజీ లాన్ లో కలుద్దామని రాసిందా? నిజం చెప్పు, వీళ్ళల్లో ఎవరు రాశారు? గౌరీ గారు, వేలుంది కదా అని కాలనీలో విగ్రహాల్లాగా మా వైపు చూపించకండి. మేము అలాంటి వాళ్ళం కాదు. అది ఇవాళ కాదక్క, మొన్న ఫేర్వెల్ పార్టీ జరిగింది కదా, ఆ రోజు నైట్. ఆ రోజు పార్టీ సగంలో కనిపించకుండా వెళ్ళావు, తన దగ్గరికేనా? అవును శ్రావణి, ఆ స్లిప్ అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. మార్నింగ్ బుక్ సర్దుతో పడేశాను, అది అక్కకి దొరికిందనుకుంటా. విన్నారా? దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? మీ నన్ను బాగా అపార్థం చేసుకుంటున్నారు. ఇంకొకసారి మీరు ఎదురైతే హాయ్ చెప్పను, బాయ్ చెప్పను. సారీ అండి. సారీ లేదు, పూరి లేదండి. అయినా మీకు లెటర్ రాస్తా అని ఎలా అనుకున్నారు? మీకు సీన్ ఉందా? ఏమన్నారు? అదేనండి, నా టేస్ట్ మరీ అంత బ్యాడ్ టేస్ట్ అని అడుగుతున్నాను. శంకర్ గారు, లేకపోతే ఏంటండి, ఈ మధ్య మీకు నా మీద అనుమానాలు ఎక్కువైపోయాయి. తగ్గించుకుంటే మంచిది. నా తమ్ముళ్ళు చదివి చదివి బుర్రలు హీట్ ఎక్కిపోయి ఆ హీట్లో కూడా డౌట్లు క్లారిఫై చేసుకుందామని అలా సిగ్నల్స్ కోసం బయటికొస్తే నా తమ్ముళ్ళనే అనుమానిస్తారా? జెమ్స్ అండి వీళ్ళు, జెమ్స్. నా ఆనిముత్యాలన్నయ్య. కరెక్ట్ అండి. ఒకరికి తెలియకుండా ఒకరు దాక్కుని ఉంటే అనుమానం వచ్చింది. అవునరా? మీరెందుకు దాక్కున్నారా? అది మీరు రావడం చూసి మేము ఉంటే మీరు ఇబ్బంది పడతారని అలా దాక్కున్నాం అన్నయ్య. చూసారా నా తమ్ముడు?
వాళ్ళు చీకట్లో ఉండి ఎదుటి వాళ్ళకి వెలుగును పంచే ఆశా జ్యోతులండి మా తమ్ముళ్ళు. అసలు మా తమ్ముళ్ళ గురించి అయ్యా చెప్పాలా? మహానుభావా, తప్పు మాదే. మీకు మీ తమ్ముళ్ళకు ఓ సారీ. త్వరగా పదండి, ఇక్కడ ఉంటే తమ్ముళ్ళ గురించి డబ్బా కొట్టి చంపేస్తారు. మా రండి, తమ్ముళ్ళ రా. గురించి వినాలంటే మీ కుళ్ళు. వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా బాధపడుతున్నారా? అవునన్నయ్య. రేయ్, మీరేం బాధపడకండ్రా. మీరు నిప్పు. మిమ్మల్ని అవమానించిన వాళ్ళది తప్పు. మీకెప్పటికీ పట్టదు తుప్పు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తాననుకున్నారా? నో వే. ఎలాగైనా సరే ఈ రైటింగ్ ఎవరిదో కనిపెట్టి అసలు తన ఫ్రెండే రాసిందో లేదో కనుక్కొని ఆడ కళ్ళు తెరిపిస్తానరా. యూ డోంట్ వరీ. మటన్ కర్రీ వేడి చల్లారిపోతుంది. రండి తిందాం. రారా. సరుకులన్నీ ఒకేసారి తెచ్చుకోవచ్చు కదే. ఇలా గుర్తొచ్చినప్పుడు అలా ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కుని మోసుకురావడం ఎంత కష్టం. ఇప్పుడేమైందే నాయనా, ఎప్పటికప్పుడు తెచ్చుకుంటేనే ఆదా అవుతుంది. ఒకేసారి ఎక్కువ తెచ్చేసుకున్నాం అనుకోండి, ఉన్నాయి కదా అని ఖర్చు చేసేస్తాం. అయినా మీకు అసలు ఏమీ తెలీదు. అవును, నీకున్న తెలివితేటలు నాకు లేవు కదా మరి. పదో రోడ్డు రోళ్ళలా నడకేంటి, నీ తెలివితేటలు తట్టుకోలేకే ఇదిగో జీవితాంతం ఈ బరువులు మోయాల్సి వస్తుంది. ఇదేంటే తలుపులు తెచ్చున్నాయి? మనం బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు తాళం వేయలేదా? వేసే వచ్చాను కదండి. వేసుంటే అక్కడ అమ్మో, ఇంట్లో ఏదో చప్పుడు అవుతుంది. దొంగలు ఏమైనా పడ్డారేమోనండి. నాకు అదే అనుమానంగా ఉంది. నువ్వు సైలెంట్ గా ఉండు. సైలెంట్ గా ఇక్కడే ఉండొస్తాను. సైలెంట్ గా రా నాతో. సైలెంట్ గా అడుగులు అడుగులు వేయి. ఏమండి, సౌండ్ కిచెన్ వైపు నుంచి వస్తుంది. అమ్మో అమ్మో, ఆ దొంగ వెధవ కిచెన్ లో పోపు డబ్బాలో ఉన్న నా డబ్బులన్నీ దొబ్బేస్తున్నాడండి. వెళ్ళి గట్టి కొట్టేయండి. రే, నీ టైం బాగోక నా ఇంటికి వచ్చావురా. ఈ వేళ నీ తల బద్దలైపోతుంది. రేయ్! నేను మీ రవిని. నాన్న రవి, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఇన్ని రోజుల నుంచి నీకు ఈ అమ్మ గుర్తుకు రాలేదా? ఇల్లు ఇప్పుడు గుర్తుకొచ్చిందారా నీకు? నాన్న, వైజాగ్ లో ఉద్యోగం వచ్చిందని చెప్పి వెళ్ళావు, అది కూడా పోయిందని చెప్పావు. ఆ తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏం చేసావు? ఇన్ని రోజులు నువ్వెక్కడున్నావు? దుబాయ్కి వెళ్ళానమ్మా. ఉద్యోగం పోగొట్టుకుని ఇంటికి తిరిగి వస్తే ఇక్కడ నాకు దక్కే గౌరవం ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే అట్నుంచి అటే వెళ్ళిపోయాను. అక్కడే ఏదో ఒక పని చేసుకుని బతకకుండా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏంటండి ఏం మాటలు అసలు అవి? మన కన్న బిడ్డ మన దగ్గరికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తాడు వాడు? అమ్మా, మంచి ఉద్యోగం ఇస్తానని నన్ను అక్కడ మోసం చేశాడు. ఇన్ని రోజులు అక్కడ నానా చాకరీ చేశాను. ఇంకక్కడ ఉండలేక ఇక్కడ ఏదో ఒక వ్యాపారం పెట్టుకుందామని వచ్చాను. వ్యాపారమా? మన ఏమన్నా టాటా బిర్లాల ఫ్యామిలీ అనుకున్నావా? లక్షలు లక్షలు పెట్టి వ్యాపారాలు చేయడానికి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందనే బడిలో చదివేటప్పుడే బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం తెచ్చుకోరా అని చెవులో ఇల్లు కట్టుకుని పోరాడాను. విన్నావా? లేదు.
అరాకొరా చదువులు చదివితే ఉద్యోగాలు ఎలా వస్తాయి? చదువుకున్నోళ్లే బాగుపడుతున్నారా ఏంటి? తెలివితేటలు ఏదో ఒక నైపుణ్యం ఉంటే చాలు, ఎలాగైనా బ్రతికేయచ్చు. అయినా కొడుకు ఎదుగుదల కోసం కాస్తో కోస్తో సంపాదించి పెట్టచ్చు కదా, అది మాత్రం చెయ్యరు. మమ్మల్ని మాత్రం చేతగాని వాడి కింద జమ కట్టి మాట్లాడేస్తారు. సంపాదించి కూడబెట్టడానికి మీ నాన్నమే కలెక్టర్ గిరి చేయటం లేదు, ఒక కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నా సంపాదనతో ఇల్లు గడిపి నిన్ను చదివించి ఇదిగో ఈ ఇల్లు కట్టడమే గగనం అయిపోయింది. రేయ్, నా వంతు బాధ్యత నేను సరిగ్గానే నిర్వర్తించాను. బాధ్యత లేకుండా పోరంబోకులా తయారైంది నువ్వు. అవునా? మీ పెళ్ళైన కొత్తల్లో అమ్మను పుట్టింట్లో వదిలేసి మీ పాటికి మీరు జల్సా చేయడం బాధ్యత? నోర్మై! మనిషి అన్నాక తప్పులు చేస్తాడు, తప్పు తెలుసుకున్నాక సరిదిద్దుకోవాలి. రేయ్, మా జీవితాల్ని ప్రశ్నించడం కాదు, నీ జీవితం గురించి ఆలోచించుకో. అర్థమైందా? ఏమండి? రే రవి, ఏంటా మాటలు? నాతో అలాగేనా మాట్లాడేది? మరేం చేయమంటావమ్మా? ఏదో సాధించాలని వెళ్ళాను, అనుకున్నది జరక్క నిరాశతో తిరిగొచ్చాను కొడుకుని ఓదార్చాల్సింది పోయి ఇలా దెప్పి పొడిస్తే మనసుకు బాధ ఉండదా అమ్మా? చిన్నప్పటి నుంచి అంతే. అమ్మమ్మ ఇంట్లోనూ హాస్టల్లోనూ నన్ను దూరంగానే పెంచారు. నా మీద అతనికి ప్రేమే ఉండదు తెలుసా? రే రవి, అదేం కాదురా. నువ్వు బాగుపడాలనే కదరా మీ నాన్న తాపత్రయం అంతా. బాగుపడాలని నాకు కూడా ఉంటుంది కదమ్మా, అందుకే కదా వ్యాపారం చేసుకుంటా అంటున్నాను. వ్యాపారాలు గేపారాలు కుదరవు. మా ఫ్యాక్టరీలోనే ఏదో ఒక పనిలో పెట్టిస్తాను, బుద్ధిగా పని చేసుకోమని చెప్పు జ్యోతి. ఏంటమ్మా ఆయన చాదస్తాం? డిగ్రీ చేసే నేను ఆయనలాగా డైలీ వర్కర్గా పనిచేయాలా? రవి, నీకేం కర్మరా? నేను జెండే సార్తో మాట్లాడి కంపెనీలో నీకొక మంచి ఉద్యోగం ఇప్పివ్వమని మీ నాన్నతో చెప్తాను. ఏమండి? బుద్ధున్నే మాట్లాడుతున్నావా? వీడేమన్నా అభయ్ బాబులా విదేశాలకు వెళ్ళి చదువుకుని వచ్చాడా? వెళ్ళి జెండే సార్ని ఉద్యోగం అడగడానికి? మీరు అడగకపోతే వెళ్ళి నేను అడుగుతాను. అరే నాన్న రవి, నీకొక విషయం తెలుసా? ఆకాంక్ష కూడా కంపెనీ బాధ్యతలు తీసుకోబోతుంది. తనని అడిగినా కూడా ఈ అత్తమాట ఏం కాదని చెప్పదు. ఏంటి? అకీపాప దగ్గరికి వెళ్ళి ఉద్యోగం అడుగుతావా? అసలు ఉద్యోగం ఏం కరమండి, వెళ్ళి నేను పిల్లను కూడా అడుగుతాను. మా అన్న కూతురు ఏ అత్తగా నాకు ఆ హక్కు ఉంది. నోర్మై! ఆర్యవర్ధన్ సార్ వల్ల మనం ఇలా బతుకుతున్నావే. అలాంటి దైవం కూతురంటే మనకు దేవతతో సమానం. మనం వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండాలని చూడాలి, కానీ నెత్తికెక్కాలని చూడకూడదు. తప్పు. అలాంటి పిచ్చి ఆలోచనలు ఏమన్నా ఉంటే చెరిపేసే. అర్హతను మించి ఆశ పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? వాడి కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో ఏంటో, రాగానే గిన్నెలు వెతుకుతున్నాడు. వెళ్ళి వాడికి ఇష్టమైన దొండకాయ కూర వండి పెట్టు. నా కొడుకు గురించి నేను చూసుకుంటానులేండి. ఆశపడకూడదంట, ఆశపడకూడదు. తలరాతలో రాసి పెట్టుంటే ఎవరు ఏం తప్పించలేరు. ఇదిగో, ఆ సామానంతా బయట వదిలి చచ్చావు. మీరు వెళ్ళి తీసుకురండి. బాధ్యత లేదు ఎవరికి. నువ్వు కూర్చోరా, అన్నం పెట్టుకొస్తాను. ఇదిగో, చెప్పిందంతా గుర్తుంది కదా? నువ్వు ఆటో ఇక్కడే ఆపుకుని ఉండు. ఆ అమ్మాయి వచ్చి ఆటో అని పిలవగానే నువ్వు రావాలి. నేను ఏర్పాటు చేసినట్టు మాత్రం ఎవరికి తెలియకూడదయో. అర్థమైందా? అమ్మాయి రాకపోతే సార్? వస్తుందయ్యా, వచ్చేలా నేను చేస్తాను కదా. ఆ అమ్మాయి ఆటో ఎక్కిన తర్వాత ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండా నేను చెప్పిన చోట డ్రాప్ చేసే, అంతే. ఓకేనా? అమ్మాయి వేరే అడ్రస్ చెప్తే? నీ అనుమానాలు తగలయ్యా. ఆ అమ్మాయి కూడా అదే అడ్రస్ చెప్తుంది. నోన్ మూసుకొని చెప్పించాయి. ఇక్కడే వెయిట్ చేయి. ఇక్కడే ఉండు. వారానికి ఒకసారైనా బైక్ తోడమని రా అని చెప్తుంటాను, విన్నారా? ఇప్పుడు చూడండి ఎలా ఉందో.
ఓ మై బ్యాడ్ టైం. శంకర్ ఇక్కడే తగలడ్డాడేంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి, లేదంటే లక్షల్లో లాస్ అయిపోతాం. హలో, ఎవరో అడుక్కునేవాడు వచ్చినట్టున్నాడు రా. ఏంటో ఈ మధ్య అమ్మాయి అనకుండా హలో పోలో అంటున్నారు. కొత్త ట్రెండ్ అనుకుంటా. మిగిలిపోయినవేమైనా ఉంటే ఆడికి పడేయండి రా. అడుక్కునేవాళ్ళు కాదన్నయ్య, ఓనర్ గారు. ఆడికి ఇడికి పెద్ద తేడా ఉందిరా. ఏమయ్యా శంకర్, ఏం చేస్తున్నారు? కళ్ళు దొబ్బే ఏంటి? అదే కళ్ళు కనిపిస్తున్నాయి కదండి, బండి క్లీన్ చేస్తున్నాం. ఇదేమన్నా విమానమా? ముగ్గురు కలిసి క్లీన్ చేస్తున్నారు.